హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆచార్య తెలుగు చలనచిత్ర సీమలో యాక్టింగ్కి కానీ, డాన్సింగ్కి కానీ, వ్యక్తిత్వానికి కానీ, క్రమశిక్షణకి కానీ ఆయనే ఆచార్య. అందుకనే మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం కదా, ఈ టైటిల్ ఈ కథకి యాప్టా కాదా అని అడుగుతూ ఉంటాం. కానీ ఇది పర్ఫెక్ట్ యాప్ట్. ఎందుకంటే ఇందులో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ ఇంటి నుంచే వచ్చారు కాబట్టి డెఫినెట్గా ఈయన కూడా ఒక చిన్న సైజు ఆచార్యలాగే మారారండి. సో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మరి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా మెగా పవర్ స్టార్ అంటూ ఆయనకు ఒక సూపర్ క్రేజ్ని సంపాదించుకొని, ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని, ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ని కూడా సంపాదించుకున్నారన్నమాట. ఆయనే రామ్ చరణ్. ఆయన చాలా కామ్గా, కూల్గా, కంపోజ్డ్ ఉంటారనమాట. కానీ క్రియేటివ్ బ్రెయిన్స్ ఆయన ఎంత బాగా పనిచేస్తాయంటే అది సినిమా చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆయనే కొరటాల శివ గారు. ప్రతి ఇంటర్వ్యూలో కాస్ట్ మారుతున్నా, పేరు మారుతున్నా, ఈ పేరు మాత్రం మారట్లేదు. తనే పూజా హెగ్డే, బిజియెస్ట్ యాక్ట్రెస్ అని చెప్పొచ్చు. సో మరి ఈ రోజు ఆచార్య ఫిలిం గురించి చెప్పడానికి ఈ ముగ్గురు నాతో పాటు ఉన్నారు కాబట్టి మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం రండి. హలో అండి, ఎలా ఉన్నారని అడగను నేను. నాకు తెలుసు బ్యాక్ టు బ్యాక్ సేమ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పి మా గజనీ లైటింగ్ వల్ల అంతో ఇంతో కొంచెం నిద్ర వస్తూ సో అలా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. మనం ఒక పని చేద్దామండి, జై చిరంజీవా అనుకుందాం. ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తూ ఉంటుంది. సో నేను ఇందాక మెన్షన్ చేసినట్టు ఈ ఇయర్లో 2 మల్టీ స్టార్ చూసే అవకాశం దక్కినట్టు అనిపిస్తుంది. బికాజ్ 1 ఈజ్ RRR, యూ అండ్ తారక్ డిడ్ దట్, అండ్ నా చిరంజీవి గారితో ఏమంటే పక్కన ఇంట్లో ఉన్న స్టార్తో చేస్తున్నప్పుడు కాంపిటీషన్ వేరు, అండ్ మన ఇంట్లోనే ఉన్న స్టార్ మల్టీ స్టార్లో మన పక్కన స్టార్గా ఉంటే అది ఎలా ఉంటుంది అసలు? అంటే మన ఇంట్లో చాలా మంది స్టార్స్ ఉన్నారండి, అది కాదు ప్రత్యేకంగా చిరంజీవి గారితో చేయడం అనేది ఇట్ ఈస్ అది ఎంత అవకాశంగా నేను భావిస్తున్నా, అదృష్టంగా. ఇట్ ఈస్ యాక్చువల్లీ తల మీద ఒక పెద్ద భారం పెట్టుకున్నట్టే, నెత్తి మీద. అది ఆయన ఉన్నారు కాబట్టి ఆయన చేతిలో పడేసాను, ఆ భారం ఆయన భుజాల మీద వదిలేసాను. ఇట్స్ అంతే, ఇట్స్ ఛాలెంజ్ అండ్ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. అఫ్కోర్స్ మాకు చాలా గ్రేట్ ఆపర్చునిటీ ఇది. స్క్రీన్ మీద మిమ్మల్ని ఇద్దరిని చూడడం అనేది అసలు నిజంగా అదొక క్రేజీ కాంబినేషన్. ఇంకా కొన్నిసార్లు గుడ్డిగా దూకేయాలంటారు చూడండి, ఒక వ్యక్తిని నమ్మి. అలాగా మేము ఇద్దరం కనిపించాలనుకున్నా మొత్తం ఈయన మీద భారం వదిలేసి దూకేసారు. నిజమేనండి, భారం అంటే గుర్తొచ్చింది. నిజంగా భారం, బరువు, బాధ్యత అన్నీ ఉంటాయి ఇందులో. సో ఎందుకంటే బాధ్యత మరీ ఎక్కువ, బికాజ్ ఆ ఫ్యామిలీ నుంచి ఒక స్టార్ వస్తున్నారంటే అది వేరు, అందులోనూ ఆ ఫ్యామిలీని స్టార్స్గా చేసిన స్టార్ వస్తున్నారు అంటే అది ఇంకొకటి. అండ్ అందులోనూ తనయుడు కూడా అందులో ఉండడం. సో ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యారు, ఎన్నిసార్లు ఎన్ని ఆసనాలు వేయాల్సి వచ్చింది చెప్పండి మీరు. అంటే స్ట్రెస్ అంటే ఓన్లీ స్క్రిప్ట్ అప్పుడే కొంచెం ఓకే అంటే ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి. ఊరికే ఏదో కాంబినేషన్ పెట్టి తీసేద్దాం అనేది ఎప్పుడు చేయకూడదు. ఫర్ ద ఫస్ట్ టైం దే ఆర్ డూయింగ్ టుగెదర్. మళ్ళీ చిరంజీవి గారు ఒకసారి ఒక మాట అన్నారు, అంటే మళ్ళీ చేస్తామో లేదో కూడా తెలియదు, అంటే మంచి కథ రావాలి అన్నప్పుడు కొంచెం భయం వేసింది. సో ఇది ఆ ఇంట్లో కలెక్షన్ లాగా మిగిలిపోవాలి. సో అందుకని ఏదో ఇద్దరిని పెట్టి ఒక ఐటమ్స్ పెట్టి తెద్దాం అనుకుండా ఒక రియల్లీ ఎక్స్ట్రాడినరీ ఫీల్, సోలు ఉండాలి కథలో అనుకుని దాని మీద ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంచెం స్ట్రెస్ తప్ప. బట్ వన్స్ ఇద్దరు స్క్రిప్ట్ను ఓకే అని షూట్ స్టార్ట్ అయిన తర్వాత పెద్ద స్ట్రెస్ లేదండి. ఇంకా ఇట్ వాస్ గ్రేట్ జర్నీ. ఇట్ వాస్ లైక్ ఎ పెయిడ్ హాలిడే యాక్చువల్లీ ఎవ్రీ డే ఆఫ్ ది షూట్. కానీ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎంతోమంది యాంకర్లు, ఎంతోమంది రిపోర్టర్లు, ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అడిగే క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇచ్చారు ఈ సినిమాతో. మేము అడిగే ప్రశ్న ఏంటంటే ప్రతిసారి చరణ్ గారు ఎప్పుడండి మల్టీ స్టార్, ఎప్పుడండి డాడీతో యాక్ట్ చేస్తారు? సో దానికి ఆచార్య ఆన్సర్ డెఫినెట్గా. సో పూజ, మీరు చెప్పండి, సినిమాల మధ్యలో ప్రమోషన్స్ మధ్యలో సినిమా ఏం జరుగుతుంది? ఫ్లైట్ చెన్నై టు హైదరాబాద్. ప్రమోషన్స్. దిస్ ఇస్ మై 3rd ఫిల్మ్ ప్రమోషన్. ఇది అయిన తర్వాత షూటింగ్. ఓకే, సో చెన్నై నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి బాంబే, బ్యాక్ టు బ్యాక్ సగం ఇప్పుడు బాంబే. సో నీలాంబరి అంటే చాలా స్పెషల్గా అనిపించింది. అంటే మేము జిల్ 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 ఇప్పటికీ గల్ గల్ అని వినపడుతూ ఉంటుంది చెవుల్లో. సో అలా ఆయనతో డాన్స్ చేసిన మీరు ఇప్పుడు నీలాంబరి అది చూసాము, అది 180 డిగ్రీ ఫ్లిప్. బ్యూటిఫుల్ తెలుసు, అది ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఆ కట్ చేసిన విధానం కూడా, అది రాగానే సోను సుందర్ గారిని తప్పని చాలా ఇప్పటికీ కళ్ళల్లో కదులుతుంది. సో ఇలా ఫుల్ ప్లెజ్డ్గా చేయడం సో ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఆల్రెడీ చెప్పాను, బట్ లైక్
ఐ ఫీల్ లైక్ కథ విని తర్వాత నేను ట్రై చేస్తున్నాను తెలుగులో మాట్లాడడానికి, బట్ మెనీ మిస్టేక్స్ దెన్ గత 4 ఇంటర్వ్యూలుగా మీరు తెలుగులోనే కదా మాట్లాడుతున్నారు, మాటలేంటి పాటలు కూడా ఆవిడైతే. బట్ నాకు స్టోరీ చాలా నచ్చింది అండ్ I wanted to be part of it. You know, genuinely, my character came second. After I heard it, I loved the film so much that I wanted to be part. And na character kuda chala different undi. Endukante you've never seen me like this in this Brahmin girl avatar before. So oka kotta puja meeku, like I wanted to bring a new me to y'all. And చాలా షేడ్స్ ఉన్నాయి ఈ క్యారెక్టర్లో. వెరీ నాటీ. మై క్యారెక్టర్ బులీస్ సిద్ధార్థ్ క్యారెక్టర్. Yeah, he's the tough guy in the village, but the only person he allows himself to be bullied by is Neelambari. So అంత బ్యూటిఫుల్ గా ఉంటే it's a very it's the scenes are written very beautiful and చాలా memorable character idi. Like you will take her home, you know, like you'll remember her after you leave the film. రైట్. డెఫినెట్గా ఒక డైరెక్ట్ ఒక స్క్రిప్ట్ రాసుకోవడానికి పడుతుంది టైం ఎంతో కొంత, కానీ ఆ తర్వాత యూనో మీరు అనుకున్నది కొంచెం చేంజ్ అయ్యి అండ్ అందులో యూనో చిరంజీవి గారు రావడం, ఆయన కోసం స్క్రిప్ట్ ఆలోచించడం, ఈ ప్రాసెస్ ఎన్ని రోజులు పట్టింది శివ గారు? ఐవ్ గాట్ టైం అండి. ఓకే. ఫస్ట్ చరణ్ గారితో సినిమా అనుకున్నాం. ఓకే. అప్పుడు ఈ స్క్రిప్ట్ కాదు అసలు, ఆబ్వియస్లీ ఇది కాదు, ఇది అవదు. యా. సో తర్వాత సార్ RRRలో బిజీగా ఉన్నప్పుడు ఎవరు ఫాస్ట్గా కొట్టేద్దాం, మధ్యలో నేను రాజమౌళి గారి పర్మిషన్ తీసుకుంటాను, మధ్యలో కొంచెం ఫాస్ట్ చేయాలి మనం ఇప్పుడు కూడా అంటే నేను అన్నా, సార్ అసలు అలా వద్దు, మనం చేస్తే కనుక చాలా మంచి సినిమా, పెద్ద సినిమా చేయాలి. పైగా అసలు RRR లాంటి ఆపర్చునిటీ రావటం మా అందరికి కూడా చాలా ఫస్ట్ టైం బిగ్ మల్టీ స్టార్ చూడాలి మేము కూడా, అసలు అందులో మన సినిమా దాని తర్వాత చేసుకుంటామని అన్నప్పుడు, సో అప్పుడు ఇంకా అంటే చిరంజీవి గారికి షిఫ్ట్ అయింది. బట్ అక్కడి నుంచి నాకు అలా చిరంజీవి గారు కొంచెం అప్పుడు సైరాలో బిజీగా ఉన్నారు, సైరా నరసింహారెడ్డి ఫిల్మ్లో, నాకు టైం దొరికింది అప్పుడు. ఓకే. సో కథ రాసుకుంటున్నప్పుడు వాళ్ళు అన్ని కథలు కంచికి చేరినట్టు మళ్ళా ఆ కథలో కూడా మళ్ళా వెరీ ఇంపార్టెంట్ రోల్ వచ్చింది. ఎందుకు మీరు చరణ్ని ఆ బ్రెయిన్ లో నుంచి తీయలేకపోయారా? బికాజ్ ఆఫ్ ఫిక్స్. వెరీ హానెస్ట్ అండి, అసలు లేరు, నెక్స్ట్ 2 years లేరు అని ఫిక్స్ అయిపోయాను అసలు. ఓకే. అసలు ఈజ్ నోవర్ ఇన్ మైండ్. ఓకే. ఓన్లీ ఇదే రాస్తాను, ఈ కథే రాస్తున్నాను. ఆ కథలో అసలు ఆ క్యారెక్టర్ తగ్గిద్దామన్నా తగ్గించలేకపోయాను నేను ఫోర్స్డ్గా. అది తప్పు అనుకున్నాను నేను. కథకి ఏది అవసరం అది తీయాలన్నప్పుడు వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ వచ్చింది. అది ఆ రోజు నాకు నిడివి కూడా తెలియదు డ్యూరేషన్ ఎంత అనేది. అది మరీ ఇంపార్టెంట్ అయిందని చెప్పి అసలు ఫోర్స్డ్గా రాయకుండా రోటిని ఫ్లో ఎంతవరకు ఉండాలో అంతవరకే రాద్దాము. ఎక్స్ట్రా సీను, కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ఒక సీన్ కూడా రాయకుండా, బట్ అది రాస్తేనే అంత వచ్చింది. ఈజ్ ఆల్మోస్ట్ దేర్ ఇన్ ద ఫిల్మ్. రైట్. సో కంప్లీట్ అది మల్టీ స్టారర్ లాగే కనిపిస్తూ ఉంటుంది మనకి. యా ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ ఈజ్ దేర్ ఇన్ ద ఫిల్మ్. సో రాసుకున్నప్పుడు సో చిరంజీవి గారి పక్కన అంత ఎమోషన్ మెయింటైన్ చేస్తూ ఆయనలాగే ఈక్వల్లీ స్ట్రాంగ్ క్యారెక్టర్, అంత ఐడియాలజీ ఉన్న క్యారెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు బహుశా బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఎందుకు నేను ఆయనను ఫిక్స్ అయ్యానంటే ధర్మస్థల్లో ఒక గురుకులంలో చదువుకుంటున్న విద్యార్థి, గురుకుల్ బాయ్. రైట్. అసలు అనగానే నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది ఒకళ్ళే, ఇంకా గురుకుల్ బాయ్ అనగానే చూడండి రియల్ లైఫ్ లో కూడా ఆయన నుంచి వచ్చినట్టే మన కళ్ళ ముందే సిద్ధాలయ గురుకుల్ బాయ్. అండ్ ఆ గురు కులం నుంచి వచ్చారు కాబట్టి అలా ఉంటారేమో ఆ గురు. అంటే ఆయన మనలో ఉన్నప్పుడు ఆబ్వియస్గా అలాగే ఉంటారు, మనలో లేనప్పుడు కొంచెం అలాగే ఉంటారు. అయ్యో అలానే ఉంటారండి నాకు పర్సనల్గా. సో ఆయన స్టైలిష్గా ఉండొచ్చు, ట్రెండీగా ఉండొచ్చు, కానీ బట్ ఇఫ్ ఐ గో అండ్ మీట్ హిమ్ పర్సనల్లీ ఐ ఫీల్ ఎందుకో. మీరు నంబరు నా ఫోన్లో ఆయన నెంబర్ సిద్ధాన్ని పెట్టుకున్నాను నేను. సో పక్కన ఎవరన్నా పక్కనప్పుడు నా ఫోన్ ఉన్నప్పుడు సిద్ధ అంటే అసలు అది సిద్ధ ఏంటి రారు కదా, సిద్ధ కాలింగ్ అని వస్తుంది. సో హీ సిద్ధ ఫర్ మీ పర్సనల్గా కూడా. సో ఫస్ట్ ఆప్షన్ ఆయనే ఇంకా ఆబ్వియస్గా. అంటే అంతకంటే ఆప్షన్ కనపడదేమో అనిపించింది నాకు.
నాకు దీన్ని మరీ ఎక్కువ ఆలోచించకూడదని చెప్పి చెప్పాను చిరంజీవి గారికి. ఓకే సార్ ఇది పరిస్థితి అని. ఒక క్షణం ఆలోచించారు, తను నవ్వేశారు. ఓకే నాకు అర్థమవుతుంది ఆయన ఏమి పుష్ చేయలేదు, నో అనలేదు. రైట్. ఎందుకు ఇంకా వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. నేను ఇప్పుడు ఏదో చెప్పి బలవంతంగా పెట్టించి ఫస్ట్ మీరు చిరంజీవి గారికి చెప్పారు, చిరంజీవి గారికి చెప్పాను. అండ్ చిరంజీవి గారు మీకు చెప్పారా, శివ గారు మీకు చెప్పారా? నేనే. నాకు చిరంజీవి గారు ఏం చెప్పారంటే అసలు నేను ఏమీ పెట్టించుకోను, ఓకే ఆ కథకి ఆ క్యారెక్టర్కి తను యాప్ట్ అంటున్నావు, నేను అదే ఫీల్ అయ్యాను కూడా. ఓకే బట్ ఇది నేను చెప్తే ఏదో అంటే చరణ్ నా కొడుకు కాబట్టి మీ ఇద్దరు కలిసి వస్తున్నా కదా అలా ఉంటుంది. స్ట్రైట్గా వెళ్ళిపోయి నువ్వే కథ చెప్పి మాట్లాడుకోమ్మా అన్నారు. ఓకే. అండ్ మీరు వెళ్ళి చెప్పగానే ఓకే ఆచార్యలో సిద్ధ రోల్ మీరు చేయాలి అనగానే ఇంకా ఆ రోజు బాగా గుర్తండి. మా ఇంట్లో ఒక డిన్నర్ జరుగుతూ ఉంది. అప్పుడే బహుశా ఆయన నాన్నగారు మీట్ అయ్యి ఒకసారి నాకు ఫోన్ చేసి కొంచెం అర్జెంట్ అని కలవాలి అన్నారు. ఓకే సరే ఫైనల్ మీటింగ్ అయింది కదా, విశేషాలు ఏమైనా మాట్లాడడానికి వస్తారండి. ఎలా అయిందండి మీటింగ్ నాన్నగారితో ఇవన్నీ అన్నాయి. ఒకటి ఏదో చెప్తారండి ఒక చిన్న క్యారెక్టర్ గురించి, అది మీరు వినండి. ఇలా చెప్పారు. ఈ కొత్త క్యారెక్టర్ అదిరిపోయింది సార్, చాలా చాలా పాయిస్ట్గా చాలా పవర్ఫుల్గా ఉంది. అండ్ ఇదే సోల్ ఆఫ్ ద ఫిల్మ్ మీరు చెప్పే ఈ బ్యాక్ స్టోరీ విచ్ ఫర్ ఆచార్య టు ఫైట్ బ్యాక్. చాలా బాగుంది సార్, అదే అండి మీరు చేస్తే బాగుంటుంది. అవునా మా ఇదేదో పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు అండ్ సో ఎంతూజియాస్టిక్గా నేను చేసేద్దాం అనుకుంటున్నాను. బట్ ఎలాగే చేయాలంటే ఇప్పుడు ఆ డైరెక్టర్ వదలాలి అండ్ ఈ క్యారెక్టర్ వదలకూడదు. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. ఇమ్మీడియట్గా నాకు తెలియదండి ఎలా జరుగుద్దో, డాడీ రాజమౌళి గారితో మాట్లాడించేద్దాం మన బ్రెయిన్ వల్ల అవ్వకుండా హ్యాపీ. అండ్ అని ఐ ఇమ్మీడియట్లీ సెడ్ నో. అది ఎలా జరుగుద్ది ఏం జరుగుద్ది అంతా సెకండరీ. అండ్ ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్ ఓవర్ అ డిన్నర్లో. నేను పక్కకి వెళ్ళి ఆ డిన్నర్ నుంచి ఆయన 80% ఇప్పుడే చెప్పాలి నేనని. అమేజింగ్. అలా జరిగింది మా నరేషన్. మొత్తం గెస్ట్లు అంతా ఉన్నారు, బాల్కనీలోకి వెళ్ళి బాల్కనీలోకి వెళ్ళి విన్నాం. వాళ్ళేమో అర్థం కావట్లేదు, నాకు సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నారు. అండ్ ఈస్ లీవింగ్ టు యూఎస్ అనుకుంటా ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్లో. అప్పుడు బట్ యూ ఫెల్ట్ దట్ అంటే విన్న వెంటనే మీకు అది కలిగింది అంటే నిజంగా ఆ రోల్ అంతా ఆయన క్యారెక్టర్ ఫినిష్ చేయడం ఏంటి, ఇమ్మీడియట్గా లేచి నేను ఆయన్ని హక్ చేసుకుని ఐఎమ్ డూయింగ్ దిస్, ఎలా చేస్తాను ఎంత సెకండరీ, ఐఎమ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్. లవ్లీ. మీరు ఈ మాటతో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు తెలుసా. అసలే మాకు ఆ చిరుత పులిలు ఒక సైడ్ మీరిద్దరు ఒక సైడ్ ఆ షార్ట్ చూసినప్పటి నుంచి 29th ఏప్రిల్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం మేము. బికాజ్ మామూలుగా లేదు ఆ షార్ట్ అయితే. అసలు అది రియల్ చిరుతాస్ అంట కదా. ఇట్ కాంట్ బి. But I'm glad you think it's real. Yeah. Well done, sir. Well done. Thank you. You made it look real. ఎవరండి సీజీ చేసింది అంత బాగా? పైగా అది ఒక ఐటమ్ లాగా కూడా ఉండదు. అది అంటే ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ద ఫిల్మ్ బట్టి కరెక్ట్గా వాళ్ళు అడవిలో నడుస్తుంటారు, అదంతా అడవి అవ్వడం వెరీ ఆర్గానిక్గా దొరికిన షార్ట్ తప్ప అది కథలోంచి కూడా బయటకు వచ్చినట్టు ఉండదు. ఐటమ్ లాగా కూడా ఫీల్ అవ్వము. లక్కీగా ఇప్పుడు సడన్గా సిటీలో వాళ్ళిద్దరు తిరుగుతూ అక్కడ చిరుత కనపడితే ఐటమ్ కోసం పెట్టేట్టు ఉంటుంది, కానీ అంత ఆర్గానిక్గా ఉంటుంది. అవును. కరెక్ట్గా వాళ్ళు అడవిలో తిరుగుతూ ఒక చోట వచ్చి మంచినీళ్ళు తాగాలి, అదే టైంలో అవి కూడా మంచినీళ్ళు తాగుతున్నాయి, అంత ప్యూర్గా దొరికింది షార్ట్. 15 నిమిషాల్లో తీసిన షార్ట్, 15 minutes అండి. లాస్ట్ ఆల్మోస్ట్ లైట్ ఫెయిల్ అయిపోతుంది, 5 o'clock. ఫారెస్ట్లో త్వరగా డార్క్ అయిపోతుంది ఈవినింగ్ 4:30. సో 4:45కే వెళ్ళాము. అక్కడికి దిగి 20 minutes 20 minutes ఆ షార్ట్ తీసుకొని టక్కన వెళ్ళిపోయాం. అసలు చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్ అందులో ఆయన వాక్ చేస్తూ అటు అలా చూస్తూ వచ్చేది. అంటే ఒక సినిమా గురించి మనం మాట్లాడుతాం డెఫినెట్గా, బట్ ఒక టీజర్ ట్రైలర్ గురించి కూడా అదంతా ఇంపాక్ట్ క్రియేట్ చేసి దాని గురించి మాట్లాడడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఎవ్రీ ఫ్రేమ్ ఇలా తలుచుకోగానే ఇలా వస్తుంది అనమాట, ఏదో డిజైన్ చేసినట్టు. చేసినప్పుడు మాకు అది నిజంగా అనిపించలేదు, అంత కంగారు చేసాం కాబట్టి మేము కూడా ఎక్కువ అడగలేదు ఏంటి షార్ట్ ప్రాముఖ్యత అని. జస్ట్ అలాగే ఉంటారండి, అక్కడ ఏదో ఉంటుంది, ఒక థ్రెట్ ఉంటుంది, అలా ఇంతే ఇలాగే చెప్పండి. టైం లేదు ఆయనకి చెప్పడానికి కూడా టైం లేదు. ఇట్స్ హెవీ సెటప్ ఫర్ అ వెరీ సింపుల్ షార్ట్. ఒక 6 గంటల సెటప్ చేసి 15 నిమిషాల్లో తీసిన షార్ట్ అది. సో తర్వాత అడిగాం ఏంటి శివ గారు అంటే, కారు దగ్గరికి వెళ్తేటప్పుడు ప్యాకప్ టైంలో వివరంగా చెప్పిన షార్ట్ ఆయన ఎంత ఇంపాక్ట్ తీసుకొస్తుంది అనేది ఆయనకి కేవలం ఆయనకు ఒక్కరికే తెలుసుంటుంది. మామూలు ఇంపాక్ట్ కాదు అసలు.
చిరుతల్ని చిరుస్ని ఒకవైపు చూస్తూ ఉంటే ప్రతి paper moment, ట్రైలర్ paper. టీజర్ చూసిన వాళ్ళు ట్రైలర్ ఎంత బాగుంది, కథ ఎంత నీట్ గా చెప్పారని కాకుండా ప్రత్యేకంగా ఆ ఒక్క షాట్ గురించి అండ్ దట్ వన్ అండ్ మీరు అలా పల్లకి మోస్తూ మీ ఇంట్రడక్షన్ ఆ సిద్ధ అమేజింగ్ అసలు. ఓ మై గాడ్ 29 I think Sir has very intelligently played the father-son character. Right. They're not father-son in the film, but through symbolic shots, he's made you feel like they are one. And that's the intelligence. you know. రైట్. నిజంగా అంటే ఫాదర్స్ అండ్ మనకి రియల్ లైఫ్లో అది మనం చూస్తున్నాం, కానీ దీంట్లో కాకపోయినా జనాలు చూసేవాళ్ళు డెఫినెట్గా చరణ్ గారు అండ్ చిరు గారు ఉన్నారంటే అదే దాంట్లో చూస్తూ ఉంటారు. ఓ మేము ఎత్తుకేసుకుంటూ ఉంటాం, ఎక్కడ కలుస్తున్నాయి, ప్రొఫైల్లో కలుస్తున్నాయా, లుక్స్ కలుస్తున్నాయా, నడక కలుస్తుందా, వాయిస్, అంటే ప్రతిదీ అది ఉంటుందన్నమాట. అండ్ దాన్ని అంత బాగా ఇంపాక్ట్ఫుల్గా చూపించడం అనేది నిజంగా గ్రేట్. అంటే అది వాళ్ళిద్దరు స్ట్రెంగ్త్ అండి అది. అంటే సినిమాలో ఫాదర్ అండ్ సన్ కాదు, అందులోంచి బయటకు రావాలి, ఆడియన్స్ అలా చూడకూడదు, కానీ బాండింగ్ ఉండాలి ఇద్దరి మధ్య. కరెక్ట్, దట్ బాండ్ వెరీ గురు శిష్యుల్లాగా ఉండరు, బట్ ఒక తెలియని కెమిస్ట్రీ ఉంటుంది ఇద్దరి మధ్య. బట్ ద వే నిజంగా దే పోర్ట్రేట్ ద క్యారెక్టర్స్ అండి, ఎక్కడ అసలు ఫాదర్ అండ్ సన్ రాదు, ఫీలింగ్ అసలు వన్ మూమెంట్ కూడా అనిపించదు మీకు. రైట్ రైట్. కానీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ మాత్రం అది ఎందుకో అది మరి అది వాళ్ళకే సాధ్యమైంది. అది ఒక షాట్లో చిన్న రియాక్షన్తో వాళ్ళిద్దరి మధ్య ఏదో బాండింగ్ ఉందేమనిపిస్తుంది రైట్ క్యారెక్టర్స్ పరంగా. రైట్ రైట్ రైట్. నాట్ లైక్ చిరంజీవి గారు చిరంజీవి మధ్య బాండింగ్ లా ఉండదు. గురు శిష్యుల్లో కూడా అంటే గురువునే కదా శిష్యుడు ఫాలో అయ్యేది. Yeah. డెఫినెట్ గా ఇప్పుడు ఒక బాణం వేయాల్సింది గురువు నేర్పించినా కూడా అదేలా ఉంటుందన్నమాట. ఏమంటారు దాన్ని, ఆ పొజిషన్స్ అవన్నీ కూడా సేమ్ అలానే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ధర్మస్థలే దాని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అండ్ మీరు ఇంకొక ఏమంటారు, ఒక డివైన్ వరల్డ్ని క్రియేట్ చేసిన ఫీలింగ్ కలిగింది నాకు. అండ్ ఫస్ట్ మీరు చూసినప్పుడు అడుగు పెట్టినప్పుడు ఎలా అనిపించింది అక్కడ? యాక్చువల్లీ చాలా పెద్ద సెట్ అండ్ ఇది టెంపుల్ నాకు చాలా నచ్చింది. తన స్టాచ్యూ, ద స్టాచ్యూ వాజ్ దేవి స్టాచ్యూ అండ్ ఇట్ ఈస్ లైక్ a larger than life statue. You know, I told Sir that I know it's not a real temple, but when you enter the temple, oka atmosphere, it felt like there was energy in the temple. So I feel like they've built beautiful sets, and I told even Sir that it's a waste that somebody's going to, once the pack up happens, they're going to tear this down. So I think he has something in mind for the sets. ఉంటుంది అది it will be there for some time. రైట్ రైట్. Yeah. అండ్ అంటే చిరంజీవి గారిని యాక్టర్గా చూడడం ఒక ఎత్తు, అండ్ చిరంజీవి గారిని ఇంట్లో ఫాదర్గా చూడడం ఒక ఎత్తు, అండ్ రెండు రకాలుగా చూస్తూ మీరు పెరగడం జరిగింది ఆయనతో. అండ్ ఇలా చేస్తున్నప్పుడు ఇంకేమైనా యూనో ఆయన టెక్నిక్స్ ఏమైనా, అఫ్ కోర్స్ యూనో ఇప్పటికే చాలా మీకంటూ ఒక ఫ్యాన్ బేస్, ఇందాక నేను చెప్పినట్టు ఆ స్థానం వచ్చేసింది మా హార్ట్స్లో మీకు. బట్ ఆయనని చూసి ఇంకేమైనా టెక్నిక్స్ ఏమైనా నేర్చుకోవడం జరిగిందా ఇన్ ఇయర్స్ తర్వాత, 13 years? నేను మొన్న ఫంక్షన్లో కూడా చెప్పాను, ఓకే 30 సంవత్సరాల పైన నాకు తెలిసిన నాన్నగారు చిరంజీవి గారు ఒకటైతే, ఈ 25 రోజుల్లో ఏదైతే ఆయనతో గడిపానో మారగమల్లి షూటింగ్లో, అది కంప్లీట్లీ అసలు అది డిఫరెంట్ చిరంజీవి గారిని నేను చూశాను. అంటే ఒక యాక్టర్ చిరంజీవి గారిని నేను చూశాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మార్నింగ్ ఆయన 7కి వెళ్తే ఈవినింగ్ 7 కలుస్తాం. సో మధ్యలో ఒక 8-9 hours ఆయన ఏం చేశారు, ఆయన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, అవన్నీ మాకు ఈవినింగ్ వచ్చి మనం ఆయన్ని అడగడానికి కూడా మాకు బాధగా ఉండేది. ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ స్ట్రెస్డ్ అండ్ హార్డ్ వర్క్ అయిపోయి ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ అదే అడగాలి, పొద్దునుంచి ఏం చేశాడు అని. అది యూ హ్యావ్ టు బీ నెక్స్ట్ టు దట్ పర్సన్ టు అండర్స్టాండ్ హిమ్. పొద్దున మాకు ఆయన ఇచ్చిన అవకాశం వల్ల మారేడుమెల్లో 20 days ఇద్దరం కలిసి లెగిసేవాళ్ళం, కలిసి మేకప్, కలిసి కార్లో కూర్చొని నేనే డ్రైవ్ చేసేవాళ్ళని. ఎన్నో విశేషాలు నేర్చుకున్నాం. ఆయన డెడికేషన్ టువర్డ్స్ ప్రొడ్యూసర్, అక్కడ 25 మంది, అసలు 350 people ఆర్ వెయిటింగ్ దేర్ ఫర్ అస్. నా మేకప్ అవుతున్న క్షణంలో ఆయన ఆల్రెడీ కార్లో కూర్చుంటారు. సో ఆల్ దీస్ స్మాల్ థింగ్స్ నేను బోల్డ్ ఉంటాయండి చెప్పడానికి, బట్ ఆన్ సెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఎంత నాన్నగారైనా ముందుకు వచ్చేసరికి నిజంగా ఒక సింహంతో చేసినట్టే ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఇంటిమిడేటింగ్ ఫర్ అలాంటి సిచ్యువేషన్. నేను గుడ్డిగా దూకేసాను తప్ప అది ఎంత లోతుంటుంది అనేది కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత తెలిసేది. నేను మాడితే శివగారి మొహం చూస్తే అండ్ ఆయన అప్రూవల్ కోసం బాగా జరుగుతుంది కదా అని. బట్ నిజంగా ఆ ప్రెషర్ నాకు ఎందుకు ఎక్కువ నేను ఫీల్ అవ్వలేదంటే, ఒక కొద్ది రోజుల తర్వాత సమ్ గ్రేట్ డైరెక్టర్ చెప్తారు చూడండి ఇన్ హాలీవుడ్,
80% ఆఫ్ యువర్ మూవీ ఇస్ ఫినిష్ వెన్ యూ ఫినిష్ రైటింగ్ ద స్క్రిప్ట్. ప్రీ ప్రొడక్షన్లోనే ప్రీ ప్రొడక్షన్లో ఆయన పేపర్ మీదే ఒక 80% అయిపోయింది. ఆయన చెప్పినట్టు ఒక ఎక్స్టెండెడ్ హాలిడే అని ఎందుకన్నా అంటే మాకు ఇంకా అక్కడ చేయాల్సింది ఒక 20%. రైట్ సగం పని ఆయన చేశారు రైటింగ్లోనే. రైట్ సో మా ఇద్దరికి నేను చిరంజీవి గారు కాకుండా ఒక సిద్ధ ఆచార్యలాగా మేము ఆ సెట్ లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ క్యారెక్టర్స్లో మేము ఆ సిద్ధలాగే వెళ్ళాను తప్ప యూనో ఇట్ వాస్ సో ఈజీ. ఆ రైటింగ్లో అంత పవర్ ఉంది. ఆ రైటింగ్లోనే మాకు సగం పని జరిగిపోయింది. రైట్ సో చాలా ఈజీగా మాకు షూటింగ్ చేయగలిగే పరిస్థితి మాకు ఆయన కలగజేశారు. రైట్. అండ్ స్క్రీన్ మీద మీ ఇద్దరిని చూడాలని మాకు ఉంటుంది. అండ్ మీ ఇద్దరిని మీరు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నేను మానిటర్ డెఫినెట్గా ఏదో ఒక షాట్లో మీకు తక్కువ అలవాటు ఉందని విన్నాను నేను మానిటర్. నాకు ఆచార్య సిద్ధాన్ని చూస్తుంటే ఉంది. ఆచార్య యా లిటరలీ నాకు ఆచార్య సిద్ధార్థ్ చూస్తున్నట్టే ఉంది. ఎంత చిన్న చిన్న థిన్ లైన్స్ ఉంటాయండి. అది ఫాదర్ అండ్ సన్ వచ్చేస్తుందా, కొన్నిసార్లు వచ్చే ఉంటుంది కొన్ని సీన్స్లో. బట్ ఇక్కడ అక్కడ సీనియర్ కామ్రేడ్ జూనియర్ కామ్రేడ్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేస్తూ అదే అనుకున్న చిన్న ఛాలెంజ్ ఏదైనా ఉంటే ఆ ఇద్దరు ఫాదర్ అండ్ సన్ ఆరా రాకుండా ఈ ఇద్దరు క్యారెక్టర్స్ని మేము ఇంబిడ్ చేసుకుని చేయాల్సిన పరిస్థితిలోనే ఆయనకు ఉంటే చిన్న ఛాలెంజ్ ఉంటుంది. రైట్. శివ గారు 29th ఏప్రిల్కి మళ్ళీ ఒకసారి మేము సంక్రాంతిని అంటే అంత పెద్ద పండుగని చూసినట్టే ఉంటుందా కన్నుల పండగగా స్క్రీన్ మీద? మీ అందరికి పండగ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నాకేమో ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉంటుంది. నాకు ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ అన్న టెన్షన్ ఉంటుంది చూడండి. అది అసలు ఆ టెన్షన్ చిన్నప్పటి నుంచి ఎందుకు బాగా రాసినప్పుడే ఉంటుంది టెన్షన్. అది బాగా అయిపోతే క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ మళ్ళీ హ్యాపీ మనకు తెలుసుగా ఎందుకు వండర్స్ ఎక్స్పెక్ట్ చేయటం ఏం రాయిపోతే ఎగ్జామ్. కానీ నాకు తెలిసి మీరు అప్పుడు ఎగ్జామ్లలో కూడా ప్రతిసారి టెన్షన్ పడి ఉంటారు, ఎందుకంటే ఎప్పుడు బాగానే రాసుంటారు. బికాస్ ఇప్పటి వరకు మీ కెరియర్ మిర్చి దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆ జర్నీ అనేది అమేజింగ్ అనిపిస్తుంది. అది ఒకసారి చిరంజీవి గారు అన్నారు, ఆ భయమే మనల్ని కాపాడుతుంది. ఆ భయం పోయిన రోజు మనం ఉండం ఇక్కడ. ఆ భయం పొద్దున్న షూటింగ్కి వెళ్తున్నప్పుడు ఇవాళ సీన్ ఏంటి, ఆయన ఇప్పుడు 150 సినిమాలు చేసిన తర్వాత వెదర్ ఐ కెన్ డెలివరీ ప్రాపర్లీ ఆర్ నాట్, ఇంకా కార్లో వస్తున్నప్పుడు అమ్మ సీన్ ఏంటి అంటే అలా స్టిల్ రైట్. మరి ఆయనకి ఇంకా అంత టెన్షను, అంత ప్యాషను, అంత కమిట్మెంట్ ఉన్నప్పుడు రైట్ నాకు అప్పుడు అనిపించింది మనం భయపడటంలో తప్పు లేదు, భయపడుతూనే ఉండాలి రోజు అని. రైట్ రైట్. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ ఉన్నప్పుడు మీరు ఉండడం ఎప్పుడైనా జరిగిందా సెట్లో? ఓకే, విడివిడిగా సిద్ధార్థ్ ఉన్నారు, ఆచార్యతో యా ఓకే, సినిమాలో ఓకే, ఓ విడివిడిగా. సో మీకు ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసినప్పుడు అండ్ డెఫినెట్గా చిరంజీవి గారిని అండ్ చరణ్ని చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఫస్ట్? I mean, actually, Kortala sir's narration is only very good. So when he narrates, you can imagine, and already Nenu actually chala visual person. Okay. But when he was saying the thing, I could already imagine them together and all of that. But I think they're magic together. I am telling you, the last shot lo నాకు goosebumps వచ్చింది. అది the cheetah, the father son and that one. So I think there's gonna be a lot of fans throwing a lot of paper on screen once they come, and I think I'm also gonna stand with them and throw some నాకు paper. తెలిసి రెండోసారి చూడాల్సిందే సినిమా, బికాజ్ ఫస్ట్ టైంకి ఎలాగో డైలాగ్స్ వినిపించనివ్వరు. హ్యాపెన్స్ RRRలో నాకు అదే అయింది, ఎందుకంటే వినిపించనివ్వరు. అండ్ సెకండ్ టైం చూడాల్సి వస్తుంది అనమాట వినడానికి క్లియర్గా, బికాజ్ ఆ పేపర్లో ఆ విజిల్స్ ఆ చప్పట్లు అనేది థియేటర్లో మారు మోగుతాయి 29th. అండ్ ఈ మ్యాజిక్కి మ్యూజిక్ కూడా బాగా తోడైందని అనిపించిందండి, మణి గారి మ్యూజిక్. సో పర్టికులర్గా 3 సాంగ్స్ అండి. మూడే అంటే సంబంధం లేకుండా లాహే లాహే వెరీ డిఫరెంట్ సిచ్యుయేషన్. అది అంటే ఎక్కడో అది అమ్మవారు ఉన్న ఊరు, అది అమ్మవారి గుడి ఉన్న ధర్మస్థలం. సో ఎక్కడో ఒక సాంగ్ అమ్మవారి మీద పాట అంటే మరీ రెగ్యులర్ చాంటింగ్స్ లాగా చేయకుండా కొత్త డైమెన్షన్లో చెప్పాలి అనిపించినప్పుడు నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. అమ్మవారి గుడిలో అమ్మవారు మాత్రమే ఉంటారు కదా, బట్ ఇది తప్పో ఒప్పో తెలియదు నాకు. ఐడియా ఏంటంటే పైగా ఉగ్రరూపం అమ్మవారిది ఈ కథలో. మా ఊర్లో ఉన్న అమ్మవారు ఉగ్రరూపంతో ఉంటారు. నాకు ఊరికి ఒక ఐడియా వచ్చింది ఏంటంటే
సరే సాయంత్రానికి భక్తులంతా అయిపోయిన తర్వాత తలుపులు కట్టేసిన తర్వాత తలుపులు మూసేసిన తర్వాత స్వామివారు వస్తారా ఆవిడ కోసం ఓ ఓకే వచ్చి అమ్మవారిని కలుసుకుంటారా, ఓకే. వాళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం ముచ్చట్లు ముద్దు ఉంటాయా, అసలు అలకలు కొట్లాట్లు ఉంటాయా, వావ్. మళ్ళీ పొద్దున్నే మళ్ళీ అందరు గంటలు కొట్టే టైంకి మళ్ళీ స్వామివారు వెళ్ళిపోతారా, మళ్ళీ భక్తుల టైం అయింది సరే నీ డ్యూటీ స్టార్ట్ అని ఏమైనా ఉంటుందా ఛాన్స్ అని అనుకున్నా. ఓకే. బట్ అది కరెక్టో కాదో అలా మాట్లాడటం అని చెప్పి నేను ఏమంటే రామజోగయ్య గారికి ఫోన్ చేసినప్పుడు లేదు ఐడియా బాగుందండి, అది ప్యూర్ ఐడియానే, అది ఎవరు తప్పు పట్టే ఐడియా కాదు ఇది చెప్పి స్టార్టెడ్ రైటింగ్. రైట్. సో ఫస్ట్ కొంచెం రాసిన తర్వాత ఇంకా అది వెళ్ళి మణిగారికి ఇచ్చాం. వెరైటీగా రాసిన తర్వాత ఆయన కంపోజ్ చేశారు ట్యూన్. నో దీనికి సాహిత్యం రాసిన తర్వాత కంపోజ్ చేద్దామని. సో దట్స్ హౌ లాహే లాహే వాజ్ మేడ్. అండ్ నీలాంబరి సాంగ్ అయితే ఎందుకు నీలాంబరి అని పెట్టారు పేరు అని చెప్పి అడిగారు మణిగారు. అంటే షీజ్ ఎ మ్యూజిక్ స్టూడెంట్ అండ్ షీజ్ ఎ మ్యూజిక్ టీచర్, తర్వాత మళ్ళీ మ్యూజిక్ టీచర్ కూడా అవుతారు. ఆవిడ రియల్ లైఫ్ లో కూడా మంచి సింగర్ అండి, మీకు తెలుసా విషయం? ఆడిషన్ తీసుకోవచ్చు. నీలాంబరి next పాట పాట. ఆడిషన్ మన షో ఎండ్ లో నీలాంబరి ఆర్ బంజారాతో ఆవిడ మీరు గట్టిగా అడిగితే పాడతారు ఆవిడ. గట్టిగా I don't గట్టిగా know the అడగకపోయినా ఆవిడ lyrics పాడుతుంది. of any of the songs. ఆవిడలో ఉన్న సింగర్ బయటకు వస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు నా పాడకపోతే- ఎగ్జామ్ అయింది. శివ గారు ఇప్పుడు పాడకపోతే మనం ఒప్పుకోకూడదు అసలు, బికాస్ ప్రీవియస్ సినిమాలకు ఆవిడ పాడారు, పాడారు. అందుకని Okay, ఇప్పుడు మరి. పాడాల్సిందే. Please, చరణ్ But I don't know మీరు the అడగాల్సిందే. నీలాంబరి నీలాంబరి Just sing the chorus నీలాంబరి, first. నీలాంబరి, అదే కదా. No, you finish your story, sir. Neelambari. సో నీలాంబరి అని అనుకున్నప్పుడు మణిగారు అడిగారు కరెక్ట్ పేరు నీలాంబరి అని ఎందుకు పెట్టారు అని అడిగారు. మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ కదండి, ఏదైనా ఒక రాగం పేరు పెడితే బాగుంటుంది అనిపించి నీలాంబరి రాగం ఒకటి కాంపడింది, పేరు కూడా బాగుందని పెట్టానండి అన్న. అంతకుమించి నాకు ఏం తెలియదు సార్ అన్న. మణిగారు ఏమన్నారంటే ఎందుకు పెట్టారు కదా, నీలాంబరి రాగంలోనే కొడతాను పాట అన్నారు. ఓ ఇప్పుడు అది నీలాంబరి రాగం, నీలాంబరి నీలాంబరి రాగంలో మీద ఉన్న పాట. పాట. ఏమంటే సిద్ధ ఆచార్యకు కూడా బ్యాక్ స్టోరీస్ ఉండుంటాయి కదా డెఫినెట్ గా. ఓకే. సో నీలాంబరి రాగంలో పాట కొట్టి అంత బ్యూటిఫుల్ మెలడీ చేశారు అది. రైట్. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏమంటే మేము ఆ కెమిస్ట్రీ చూసాం 180 degrees లో. అమేజింగ్ షాట్ అసలు. సోను సూద్ గారిని ఎలా కొట్టాలి ఆవిడే నేర్పించినట్టు. ఫస్ట్ ప్రాక్టీస్ పూజా గారి మీద కొంచెం రొమాంటిక్ గా చేసి ఆ తర్వాత చేసి, కొంచెం yeah. ఆయన మీద ఆకర్షణ. అండ్ సోను సూద్ As గారు long as he doesn't do it the other way round, I'm okay. చాలా నాటి. సో సోను సూద్ గారి గురించి ఒక ముక్క, బికాస్ ఆయన లుక్ నాకు చాలా బాగా అనిపించింది. డెఫినెట్ గా విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఇంకా బాగా. అండ్ ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా Correct. ప్రతి సినిమాలో ఏదో కొత్తగా ఆయన లుక్ మారుతూ ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో నాన్నగారితో ఉన్న సీన్స్ లో ఉన్న సోను సూద్ గారు నాకు బాగా నచ్చారు. రైట్. చాలా చిన్న జుట్టు, ఒక అండ్ చిన్న వెనకాల పిలక, ఒక ఇది. అవన్నీ చాలా బాగా చేశారు. అండ్ నిజంగా ఆయన డైరెక్టర్స్ హీరో, రైట్. లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఆయన ఉండలేరు. యాజ్ అన్ యాక్టర్ ఈ జర్నీ కష్టం. ఏంటి నీలాంబరి 2 సార్లు మీరు అంటే, సో మేము హ్యాపీ ఫీల్ అవుతాం. Absolutely, yeah. నీలాంబరి ఇట్స్ గుడ్ సైన్. Sing. You're singing it really well. వద్దు, నా మీద మణిగారు కేసు వేసేస్తాను. నో, నేను అలాంటి ప్రయోగం చేయను. నీలాంబరి నీలాంబరి వీరెవ్వరే నీలాంబరి. అమ్మయ్యా, అనుకున్నది సాధించాం, ఇది చాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేనేమనుకుంటా అంటే మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి అని, సో మీకు ఎప్పుడు దిష్టి తగలకూడదు అని. సో అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. 29th ఏప్రిల్కి అండ్ సూపర్ డూపర్ హిట్ అందుకోవాలి. అండ్ ఆచార్య కలెక్షన్స్ వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.